హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చడం జరిగింది. ఆల్రెడీ కొంచెం మీకు స్కోర్ కార్డ్ అనేది కొంత రావడం జరిగింది. అయితే ఆ యొక్క స్కోర్ కార్డుకి మీ యొక్క వచ్చిన ర్యాంక్ బట్టి ఏ కాలేజ్ మీరు చూసుకోవాలనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ మనము మీకు 30K లోపు ర్యాంక్ 30,000 లోపు మీకు ర్యాంక్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్లో ఒక వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో చూడండి. 20,000 లోపు వస్తే మాత్రం ఈ యొక్క వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. అయితే ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే 20,000 లోపు వచ్చినట్లయితే మన ఆంధ్రాలో టాప్ 10 కాలేజెస్ ఏ కాలేజెస్ ఉన్నాయి, ఆ యొక్క టాప్ 10 కాలేజ్లో మనకి ఏ బ్రాంచ్ ఏ ప్రోగ్రాంలో మనకైతే సీట్ వస్తుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దామండి. అయితే ఖచ్చితంగా మీ యొక్క ఎంసెట్కి 20K లోపు వచ్చిన వాళ్ళందరికీ ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే చూడండి, ఫస్ట్ కాలేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ అండి. ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో మనకి BE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండి. BE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. దీనికి ఓపెన్ కేటగిరీ అయితే 10,171 ర్యాంక్ అయితే రావడం ఇంపార్టెంట్ ఓపెన్ కేటగిరీ. అయితే మనకి ఇక్కడ EWS వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక 12K లోపు ఉంటే మాత్రం మీరు ఈ కాలేజ్కి అయితే పెట్టుకోండి. అలాగే OBC వాళ్ళైతే 23K, SC వాళ్ళైతే 17K, ST వాళ్ళకైతే 20,000 లోపల ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క కాలేజీని అయితే చూస్ చేసుకోండి. ఏ బ్రాంచ్ అండి? BE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ అండి. నెక్స్ట్ చూడండి, GMR రాజం అండి. GMR రాజంలో మనకి ఇక్కడ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండి. మిషన్ లెర్నింగ్. అయితే దీనికి ఓపెన్ కేటగిరీకి రావాల్సిన ర్యాంక్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 10,500 ర్యాంక్ అయితే రావాలండి. 10,500 ర్యాంకు లోబడే రావాలి. అంటే 10,400 అలా వస్తున్నట్లయితే మీకు ఓపెన్ కేటగిరీలో అయితే ఈ కాలేజ్ అయితే చూస్ చేసుకోండి. అలాగే EWS వాళ్ళైతే 21,000 లోపల రావాలి. OBC వాళ్ళైతే 50,000 లోపల రావాలి. ST వాళ్ళకైతే 94,000 లోపు రావాలి. ST వాళ్ళకైతే 138,000 లోపల వచ్చినట్లయితే GMR రాజంను అయితే చూస్ చేసుకోండి. GMR కాలేజ్ ఎక్కడ ఉందండి? రాజంలో ఉందండి. అయితే నెక్స్ట్ చూడండి, VIT AP యూనివర్సిటీ అమరావతి అండి. VIT AP యూనివర్సిటీ అమరావతి. ఇక్కడ మనకి ఏంటంటే ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లెర్నింగ్ అండి. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. అంటే మనకి ఇక్కడ బీటెక్తో పాటు ఎంటెక్ కూడా చేసుకోవచ్చండి. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. అయితే దీనికి ఈ యొక్క కాలేజీలో మీకు సీట్ రావాలంటే మీకు ఖచ్చితంగా ఒక 10,600 అంటే 10,700 లోపు ర్యాంకు రావాలండి ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితే. అది EWS వాళ్ళకైతే మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ మెన్షన్ చేయలేదు. ఇదంతా లాస్ట్ ఇయర్ ఏ విధంగా తీసుకున్నాడో అది మాత్రమే మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మీకు ఈ యొక్క 20,000 లోపు ర్యాంక్ వస్తున్నట్లయితే మాత్రమే ఖచ్చితంగా మీకు నచ్చిన బ్రాంచ్ ఈ యొక్క కాలేజీల్లో టాప్ 10 కాలేజెస్ అయితే చూస్ చేయడం జరిగింది. చూస్ చేసుకోండి. మీరు కూడా చాలా బాగుంటాయి కూడా. అయితే ఇక్కడ OBC వాళ్ళు 28,000 లోపల రావాలండి. SC వాళ్ళకి 63,000 లోపల, అలాగే ST వాళ్ళకి అయితే 1,55,000 లోపల అయితే రావాలండి. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. కర్నూలులో ఉందండి ఈ యొక్క కాలేజీ. జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ ఉందండి? కర్నూలులో ఉంది. ఇది బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. 10,700 ర్యాంక్ అండి. 10,700 లోపు వచ్చినట్లయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోండి. 11,000 వస్తే EWS వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే 19,000 లోపల వస్తే OBC వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ SC వాళ్ళు అయితే 18,000 లోపల వచ్చినట్లయితే SC వాళ్ళు అప్లై చేసుకోండి. ST వాళ్ళు అయితే 40,000 లోపల వచ్చినట్లయితే ST వాళ్ళు అప్లై చేసుకోండి. ఇదండి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలు అండి. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇది ఎక్కడ ఉందంటే విజయవాడలో ఉందండి. ఈ యొక్క విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండి. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. మీకు ఈ యొక్క కాలేజీలో సీట్ రావాలంటే
10,000 లోపు ర్యాంక్ వచ్చినట్లయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క సీట్ అనేది రావడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అయితే 13,000, ఓబీసీ వాళ్ళు అయితే 31,000, ఎస్టీ వాళ్ళకైతే 38,000 లోపల, ఎస్టీ వాళ్ళకైతే 97,000 లోపల అయితే రావాలండి. నెక్స్ట్ కాలేజ్ చూడండి, సాగి రామకృష్ణరాజు భీమవరం అండి. సాగి రామకృష్ణరాజు కాలేజ్ ఎక్కడ ఉందంటే ఇది భీమవరంలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే కోర్స్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే డేటా సైన్స్. మీకు ఈ యొక్క కాలేజీలో సీట్ రావాలంటే మనకి ఇక్కడ 11,200 లోపు అయితే ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క భీమవరం సాగి రామకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. 11 అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 11,000 లోపల రావాలి, ఓబీసీ వాళ్ళకి 71,000 లోపల రావాలి, ఎస్సీ వాళ్ళకి అయితే 117 లోపల 110 అంటే 117,000 లోపల అయితే ర్యాంక్ అయితే రావాలి. ఎస్టీ వాళ్ళకైతే 157,000 లోపల అయితే ర్యాంక్ అయితే వచ్చినట్లయితే ఇక్కడ భీమవరం కాలేజీలో సీట్ అయితే రావడము జరుగుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ అండి. ఆర్వీఆర్ జేసీ కాలేజీ ఎక్కడండి? గుంటూరు అండి. ఆర్వీఆర్ జేసీ కాలేజీ ఎక్కడండి? గుంటూరు అండి. బీటెక్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ అండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్లో మీకు సీట్ కావాలంటే మీకు ఖచ్చితంగా 12,000 లోపు ర్యాంక్ రావాలి. ఓబీసీకి ఓపెన్ కేటగిరీ అయినా ఈడబ్ల్యూఎస్కి అయినా మనకి ఇక్కడ 12,000 లోపు వచ్చినట్లయితే మీకు సీట్ అనేది రావడము జరుగుతుందండి. ఓబీసీ వాళ్ళు అయితే 38,000, ఎస్టీ వాళ్ళకైతే 170,000, ఎస్సీ వాళ్ళకైతే 68,000 లోపల అయితే రావాలి. అదే కాలేజీలో మీకు బీటెక్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ ఈ 3 కోర్సెస్లో మీకు ఏదైనా కోర్స్ రావాలంటే వాళ్ళు కూడా ఒక 11,400, 11,500 లోపు మీకు ర్యాంక్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజీని చూజ్ చేసుకోండి ఓపెన్ కేటగిరీ వాళ్ళు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 13,000, ఓబీసీ వాళ్ళైతే 37,000, ఎస్సీ వాళ్ళకైతే 170,000, ఎస్టీ వాళ్ళకైతే 69,000 అండి. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజం అండి. రాజంలో ఉందండి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇందాక మనము చెప్పింది జిఎంఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మిషన్ లెర్నింగ్ అండి. ఇక్కడ మనము డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు రావాలంటే మినిమం మీకు 11,000 సీటు 11,000 ర్యాంక్ వచ్చినట్లయితే ఖచ్చితంగా చూస్ చేసుకోండి. అలాగే ఓబీసీ వాళ్ళు 28,000 లోపల ఉంటే చూస్ చేసుకోండి ఈ యొక్క కాలేజీని. ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 28,000, ఓబీసీ వాళ్ళైతే 41,000, ఎస్సీ వాళ్ళైతే 138,000, ఎస్టీ వాళ్ళైతే 140,000 ఉంటే మీరు ఈ యొక్క జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజం కాలేజ్ అయితే మీరు చూజ్ చేసుకోండి. ఇంకా మీకు అన్న నాకు ర్యాంక్ ఎంత వచ్చింది, నేను ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి నాకు అర్థం అవ్వట్లేదు అన్న డౌట్స్ ఎవరికైనా ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అలాగే నా మెయిల్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ యొక్క మెయిల్ కూడా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మెయిల్ కూడా చేయండి, నేనైతే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ తమ్ముళ్ళు కానీ మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా జేఈఈ మెయిన్స్కైనా ఎంసెట్ కోసమైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో జేఈఈ మెయిన్స్ లెవెల్లో మనము మ్యాథమెటిక్స్ అనేది క్లాస్ 11 and 12 అయితే బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఆ వీడియోస్ని చూసి ఈ వీడియోస్ వల్ల మీ బ్రదర్స్కైనా మీ సిస్టర్స్కైనా యూజ్ అవుతుందేమో అని మీరు అనుకుంటే మాత్రమే మన ఛానల్ అయితే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.